పెండింగ్ లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట కలెక్టరేట్ ముందు మాజీ సర్పంచులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు తాము అప్పులు చేసి మరీ పనులు పూర్తి చేసినప్పటికీ ఇప్పటి వరకు బిల్లులు విడుదల కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకుంటే తమను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. గ్రామాల అభివృద్ధి కోసం ఖర్చు చేసిన నిధులను తిరిగి చెల్లించాలని, లేదంటే తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరికలు జారీ చేశారు. చూడండి సార్, ఎంపీలు ఏం చేస్తాం? మందాయి సార్ ఎన్నిసార్లు చెప్తాను సార్? 100 సార్లు నిన్న ఎంపీడీఓ, నిన్న డీపీఓ కాడికి వస్తే ఏం చెప్పిండు? ఎండిఓకి చెప్పిండు, ఎండిఓ ఏం చెప్పింది? ఎంపీడీఓకి చెప్పింది, ఎంపీడీఓ ఏం చెప్పింది? కలెక్టర్ ఆయనకు కార్యదర్శి చెప్పింది, కార్యదర్శి ఏం చెప్తాడు? నేను ఇయ్యను పైసలు. అట్లాగా సార్, మేము దానికి కాదు, మేము ఎవరు ఆ రోజు కలెక్టర్ మాకు చెప్పకపోతే నాకు మీరు రండి, ఎప్పుడు రండి శ్మశాన వాటికి వచ్చినాక ఎప్పుడైతే సస్పెండ్ చేసిందో ఆ రోజు పీడీఆర్ కిరణ్ కుమార్ రెడ్డి సార్ కూర్చొని మట్టి పోపించి, నాతో మట్టి నైట్ మొత్తం పోపించి 3 జేసీబీలు మా ఏపులు లేకపోతే సూర్యాపేటని తెప్పించి 30 ట్రాక్టర్లు తెప్పించి మట్టి పోపించి రేపు ఈయన ఎవరు 25 గారి మీటింగ్ ఉన్నది, ప్రిన్సిపల్ కమిషనర్ వస్తుండు, నువ్వు ఈరోజు చేయకపోతే బాగుండదని నా ఇంటికాడ కూర్చొని చెప్పించి నేను 10 లక్షల రూపాయలు లైట్ తెప్పించి పెట్టుకొని ఏం రావని చెప్పండి.